సార్ ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద జరుగుతున్న వరుస దాడి అవుతుంది. మీ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మీ పార్టీ ఒక్క విషయం చెప్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని నేనే ఉన్నా, ఎవరైనా ఆయన దృష్టికి వచ్చిన అంశాన్ని ఆయన చెప్పారు, కాదని ఖండించుకోండి. అందుకని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద వచ్చి దాడి చేస్తాను. ఎస్, నాకు కూడా తెలిస్తే నేను కూడా చెప్తాను. ఈ విషయం నాకు తెలిసింది అడబాగట, ఇది ఇలా జరిగిందట. మొన్న ఇది ఇలా జరిగిందంటే నాకు కూడా తెలిసింది ఈ విషయం. దాన్ని నువ్వు కాదని చెప్పి ఖండించుకో. ఏమైనా అసభ్యమైన భాష మాట్లాడి, లేకపోతే ఏదైనా లాంగ్వేజ్ ఏదైనా తప్పు మాట్లాడి, భాషలో ఏమైనా పొరపాటు మాట్లాడి, లేదు ఇది నువ్వు మీ పార్టీ ప్రశ్న పెట్టి ఇది ఇది ఎక్కడ జరగలేదు. మరి నాగేశ్వరరావు గారు ఒక పెద్ద మంచి, ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రొఫెసరు, ఆయన తెలియని విషయాన్ని ఇది మాట్లాడకూడదు. దయచేసి పెద్ద మనసుతో దాని మీద విద్యులో చేసుకొని కోరుతున్నాం అంటే బాగుంటుంది. అది సాంప్రదాయం, పత్రికా సాంప్రదాయం, ఒక సొసైటీ సాంప్రదాయం అది. అంతేగాని ఎంతమంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎంతమంది భయం పెట్టి ఎంతమంది చేస్తారు మీరు? నేనైతే దానికి ఏమి ఇష్టం. సార్ అసలు మీ పార్టీకి సంబంధించిన పేరు గుర్తు రెండు మార్చేస్తున్నారు. ఎవడి పార్టీ మాత్రం ఎవడి పార్టీ చెప్పడం ఏంటి? చంద్రబాబు నాయుడు కంటే మోసగాడు, మాయగాడు మేనేజ్మెంట్, దీనికంటే ఉన్నవారు ఎవరు చెప్పు? దాన్ని ఆ పార్టీ పెట్టాలి. ఒక మాయ పార్టీ, మోసం పార్టీ, చెప్పిన మాట చేయని పార్టీ అని ఈ మూడిట్లో ఏదో పేరు తీసుకుని ఆ పేరు చేయాలి. కానీ ఇవాళ ఉన్నమాట రేపు ఉండదు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటను చెప్పాడు చెప్పండి? కన్ను తీసుకన్నా అంత మోసగారి అంత మాయం చేసి దగా చేసిన ఉందా ప్రజాస్వామ్యంలో? అలా మా గురించి చెప్పేది, మా గురించి మాట్లాడేది అంతా. ఇంకా అంతేనా? ఓకే. ఓకేనా? ఏంటి ఏంటి అలా